ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 16 నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా అంటే భూమి ఆకాశము సృజించిన దేవుడు. యెహోవా తన భక్తుల్ని ఎరిగిన దేవుడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఎరిగిన దేవుడు. అందుకనే యెహోవా అందరినీ అంగీకరించడు. తనని ఎరిగి తన ఆజ్ఞలను పాటించే వారికి మాత్రమే తనను బయలుపరుచుకుంటాడు. మొదటి నుంచి చూస్తున్నాం. అయితే ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పటికీ కూడా వారికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా బలహీనలని తాను ఎరిగి ఇక్కడ మనుషుల్ని జనాల్ని బలహీనపరిచే సాతానుడు అపవాది ఉన్నాడని దేవుడు ఎరిగి వాడు శోధిస్తాడని, వీరు పడిపోతారని, అయితే వాని వశం నుండి విడిపించడానికి ఆయన శక్తిమంతుడు అన్నమాట. అందుకనే కొన్నిసార్లు ఏంటంటే ఆజ్ఞ ఇచ్చి పరీక్షిస్తాడు అన్నమాట. ఒకవేళ తప్పిపోయినా సరే తిరిగి ఆయన వైపు చూసినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన చూపిన పరిష్కార మార్గంలోనికి వచ్చినప్పుడు వారు తిరిగి సమకూర్చబడతారు దేవుని వైపు. వారికి విశ్రాంతి అనేది దొరుకుతుంది. తర్వాత ఇక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుని పరిచర్యలో ప్రయాసపడాలి. తర్వాత భౌతికంగా మనం జీవించాలంటే కూడా ప్రయాసపడాలి. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఇతరుల మీద భారంగా వండుకున్నట్లు నా చేతులే కష్టపడ్డాయని చెప్పాడు. నేను ఎంతో ప్రయాసపడ్డా అని చెప్పాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రభువు నందు సంఘము కొరకు ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో ప్రయాస పడ్డాడు. ప్రయాణం చేయటం మాత్రమే కాదు, ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యాలు ఉండవు. వెళ్తే గాడిదల మీద వెళ్ళాలి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి. సముద్ర మార్గాలు వెళ్ళినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసు. సో అటువంటి కఠినమైన పరిస్థితిలో వారు సేవ చేస్తూ వచ్చారు. వారికి బయలుపరుచుకుంటూ దేవుడు ఆ రీతిగా వచ్చాడనమాట. సో అందుకనే చూడండి, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం దయచేసి చదవండి. రోమా 8:19. దయచేసి త్వరగా చదవండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరైనా సరే స్పష్టంగా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచున్నది. దేవుని కుమారులు దెయ్యం కుమారులు. ఎవరైతే దెయ్యం మాట వింటారో, సాతాను మాట వింటారో, వారికి లోబడతారో, దేవుని నిరాకరిస్తారో వారంతా దెయ్యం పిల్లలు. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవునికి లోబడతారో, దేవుని మార్గాల్లో నడుచుకుంటారో వారు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అయితే లోకంలో అందరూ కూడా దేవుని పిల్లలే. అయితే విమోచన కలిగిన వారు, విమోచింపబడిన వారే ఇప్పుడు దేవుని పిల్లలు అవుతున్నారు అన్నమాట. ఆదామవ్వలు దేవుని పిల్లలు. వారు పాపం చేసినప్పుడు సాతాను వైపు వెళ్ళిపోయారు. మళ్ళీ సాతాను అధికారం నుంచి వారిని విడిపించాడు కదా. జంతువును వధించి వారి దిగంబరత్వాన్ని కప్పి వారిని తిరిగి సమకూర్చుకున్నాడు అన్నమాట. సో అది విమోచన. ప్రస్తుత దినాల్లో మనమంతా కూడా లోకంలో పాపులు అయినప్పటికీ కూడా, మన పితరులు పురాతన మార్గంలో ఉన్నప్పటికీ కూడా, పాత మార్గంలో ఉన్నప్పటికీ కూడా, పాపపు మార్గంలో ఉన్నప్పటికీ కూడా, నాశన మార్గంలో ఉన్నప్పటికీ కూడా సనాతన మార్గం అంటారు. పురాతన మార్గం, ఇంగ్లీష్లో ఏన్షియంట్ అంటే పురాతనమైనది. సో ఆ మార్గంలోకి వెళ్తే నా ఆత్మకి విశ్రాంతి దొరుకుతుందా, నా ఆత్మకి రక్షణ దొరుకుతుందా అనేది చూడాలి. అంతేగాని ఆ మార్గం గురించి అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియకుండా దాని గురించి గొప్పలు చెప్పుకుంటే లాభం లేదు. కాబట్టి ఏదో సామెత ఉంది, మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి. మీ తాతలు తాగితే నీ మూతిగా నెయ్యి వాసన వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా మోసం మార్గాలు. అందుకనే ఆదామవ్వలు కూడా మార్గం తప్పినప్పుడు దేవుడు వారిని సమకూర్చాడా లేదా? అందుకనే కొత్త నిబంధనలో కూడా ఏంటంటే
ఇప్పుడు దేవుడు నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే విమోచన మార్గం, అదే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. ఇక్కడ దెయ్యం వైపు ఎంతమంది ఉంటారు, దేవుని వైపు ఎంతమంది ఉంటారు అనేది చూశాడు. ఇక్కడ నిర్గమకాండం తీనవసరం లేదు, 32 అధ్యాయంలో మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగాలు కాబట్టి అక్కడ కూడా మనం చూస్తాం. మోషే ఆజ్ఞల పలకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు కింద వీరేం చేశారండి, చెడిపోయారు. ఎట్లా చెడిపోయారు? వాళ్ళు మార్గాన్ని చెరుపుకున్నారు. దేవుడు చూపిన మార్గాన్ని, దేవుని మార్గాన్ని చూపుకొని దేవుని విడిచిపెట్టి వారి దగ్గర ఉన్న బంగారపు పోగులు గీగులు తీసి దాన్ని ఆహారాన్ని బలవంతం చేసి దూడని చేసుకుని నీవే మా యెహోవా, నీవే మమ్మల్ని విడిపించావని తందనాలాడి డాన్సులు గీన్సులు వేసి ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయి కదా. సో పురాతన మార్గాల్లో అలాగే జరుగుతాయి. అదే శరీర సంబంధమైన వినోదము కావాలి. సో దైవభక్తి అంటే ఆటలు పాటలు కాదు. అందుకనే కొత్త నిబంధన అవన్నీ ఖండిస్తుంది. పోకిరి శాస్త్రులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇక్కడ కావన్నమాట. ఈనాడు సంఘం కూడా ఇవన్నీ కూడా చేస్తుంది. వాక్యానికి విరోధంగా లేకుండా, నాయకత్వం సరిగ్గా లేకుండా, వారికి ప్రత్యక్షత లేకుండా మీటింగ్ అని పెడతారు, తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అన్ని ఆటలు పోటీలు అని పెడతారు. ఎందుకంటే మనుషులను ఆకర్షించడానికి, లేకపోతే ఉన్నవారు అక్కడే స్థిరంగా ఉండాలని ఉద్దేశంతో. అందుకనే ఎక్కువ మనుషులు కోరుకునేది ఏంటంటే ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. సో మనసు ఉల్లాసం కాదు, కానీ ఆత్మ ఉల్లాసం మనకి కావాలి. కాబట్టి రక్షణలో ఉండాలి, రక్షణ కొనసాగాలి. మార్గం అంతంలో మనకి నిత్య జీవం ఉంది, దాని కొరకు వెళ్ళాలి. దేవుడు దాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఎట్లా సిద్ధపరిచాడు ఇవన్నీ కూడా మనకు తెలుసు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారంతా ఎవరు? దేవుని పిల్లలు. యేసు ప్రభుని అంగీకరించిన వారంతా ఎవరు? దైవం సైడ్. అందుకనే ఇదంతా వేరైపోతుంది. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయం తినవసరం లేదు, 25వ అధ్యాయంలో కూడా ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా 32వ వచనం నుంచి తర్వాత చూసుకోండి. గొర్రెల్ని మేకల్ని ఏం చేస్తాడు? యేసు ప్రభు గొర్రెల కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. తను అంగీకరించిన వారు, తన స్వరాన్ని విరి తను వెంబడిస్తున్న వారందరూ కూడా గొర్రెలు అనమాట. సో వారు ఆశీర్వదింపబడిన వారులారా నా తండ్రి రాజ్యంలో ప్రవేశించండి అంటారు. మిగిలిన వాళ్ళు ఎవరండి? మేకలు. మేకలు ఏం చేస్తాయంటే ఎడం పక్కన ఉంటాయి. మేకలు ఎడం పక్కన ఎందుకు ఉన్నాయి అంటే కాపర్ని పట్టించుకోవాలి. ఎగురుతూ ఉంటాయి, ఇటు అటు ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? కనపడిన దానిలో పొడుస్తూ ఉంటాయి, ఏవేవి చేస్తూ ఉంటాయి. అందుకనే మేకల స్వభావం వేరు, గొర్రెల స్వభావం. అందుకనే మనల్ని ఎవరితో పోల్చాడు? గొర్రెలు. మిగిలిన వాళ్ళంతా ఎవరు? మేకలు, లేకపోతే గొర్రెలు లేక బర్రెలు. కాబట్టి మనం గొర్రెలము, వాళ్ళు ఎవరు? మనం కూడా అంతకుముందు బర్రెలమే, ఇప్పుడు ఏమయ్యాం మనం? గొర్రెలు. మేకలం కాదు, బర్రెలం కాదు. ఇప్పుడు ఎవరు? కానీ ఆ ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఖరి రోజుల్లో ఉంటున్నాము. అంత ఎంటర్టైన్మెంట్ తెలియక ఎవరిష్టానుసారంగా వాళ్ళు చెప్తున్నారు. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా, పురాతన మార్గం అంటే ఏంటి, కొత్త మార్గం ఏంటి. సో మతాలన్నీ కూడా పురాతన మార్గంలోకి వస్తాయి. ఇప్పుడు ధర్మశాస్త్ర నిబంధన, పాత నిబంధన కూడా పాత మార్గం అయిపోయింది, ఏన్షియంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధన ఎవరి ద్వారా వచ్చింది? కొత్త నిబంధన యేసు ప్రభు రక్తం వల్ల అయిన నిబంధన. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలా చెప్తున్నాడు, ప్రభు ఇట్లను, ఇదిగో యొక్క కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయదును. నేను కొత్త నిబంధన చేయదును. అది నేను ఐగుప్తు
దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకే వారిని చేయి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధన వంటిది కాదు, ఇది టోటల్ ఏంటండి డిఫరెంట్. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి ప్రభు చెప్పుచున్నాను. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. మనసులో, అందుకనే మనం దేవుని వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మనసులో పెట్టుకోవాలి. అందుకనే బయట చేయాలి. కొంతమందికి కొత్తగా ఉంటుంది, అవసరమా బయట. లేకపోతే ఏమవుతుందండి, ఇప్పుడు న్యూస్ విన్నారు లేకపోతే ఏదన్నా, అవన్నీ మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోతాయి ఒక్కసారి ఉంటే. దేవుని వాక్యం ఏం కావాలి? నేర్చుకోవటానికి ఆసక్తి ఉండాలి. అందుకని ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా విని వాటిని మనసులో ముద్రించుకుంటే, దావీదు ఏమంటాడు? దేవా, నీ ధర్మశాస్త్రమునందు నేను సంతోషించుచున్నాను. తర్వాత నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. దేవా, నీ చిత్తము చేయటం నాకు సంతోషం అంటాడు. నీ చిత్తము చేయటం నాకు, చిత్తం అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని చేయటమే చిత్తం. దేవుని మాటల్ని గాయకొనటమే దైవ చిత్తం, అంతేగాని ఇంకేదేదో చేయటం కాదు. సో మొట్టమొదటిగా ఆత్మీయ విషయాలు, రక్షణ విషయాలు, కొనసాగే విషయాలు, సేవ చేసే విషయాలు, పరిచర్య చేసే విషయాలు, అందరికీ పరిచర్య ఉంది. అందుకనే మీ అందరికీ ఏ పరిచర్య చేయాలి ఇవన్నీ కూడా చెప్తాం. అందుకనే వీ వాంట్ టు కీప్ యూ బిజీ. ఎందుకంటే అది ఏదో కొత్తగా పెట్టింది కాదు, ఉంది, తెలియదు. సంఘాలు కేవలం ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోతుంది, లేకపోతే బైబిల్ స్టడీకి వచ్చి వినండి సరిపోతుంది కాదు. అయిన తర్వాత మీరు చేయవలసిన కర్తవ్యాన్ని చేయాలి, చెప్పాలి. అనుదినము కూడా మనం అందరూ కూడా ఏం చేయాలండి? కర్తవ్యం. కనబడిన పరిచర్య ఉంటుంది, కనబడే పరిచర్య ఉంటుంది. సో ఇలాగా మీరు వాక్యం చదువుకుంటారు, ఇండివిజువల్గా చదువుకోవచ్చు. తర్వాత ప్రార్థన చేస్తారు, ఇండివిజువల్గా కుటుంబాలుగా చేసుకోవచ్చు, అది కనపడదు. బట్ సమాజంగా వచ్చినప్పుడు ఇక్కడ బోధ జరుగుతుంది, ఇది కనపడుతుంది. సమాజంగా వచ్చినప్పుడు మనం కలిసి ప్రార్థన చేస్తాం, సమాజంగా కూడి వచ్చినప్పుడు మనం కలిసి ఆరాధన ఒకరిదొకరు తెలుస్తుంది. ఇట్లా ఉంటాయన్నమాట. సో కాబట్టి నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు నువ్వు కనబడవు. సో సమాజంగా వచ్చినప్పుడు ఏమవుతామండి? కనపడు. సో ఇది ప్రాముఖ్యం. దీని తర్వాతే అది ఇక్కడ నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పాటించాలి. చాలా మందికి ఏమైందంటే ఇంట్లో నేను అదే ప్రాముఖ్యం అయిపోయింది, గ్రహింపు లేదు, సరిగా లేదు. ఓకేనా? అలా లేకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధన. కొత్త నిబంధన యొక్క పద్ధతి ఏంటి? ఇది ఆత్మానుసారమైంది. మన హృదయాన్ని మార్చి, రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇచ్చి, ఆ హృదయం అనే పలకల మీద దేవుని ఆత్మ చేత తన క్రీస్తు నియమాలన్నీ కూడా రాస్తాడు. క్రీస్తు నియమాన్ని మనం పాటించాలి కదా. ధర్మశాస్త్ర నియమాలు వేరు, క్రీస్తు నియమాలు వేరు. క్రీస్తు నియమాలు ఎక్కడుంటాయి చెప్పండి చూద్దాం. క్రీస్తు నియమాలు ఎక్కడుంటాయి? మత్తయి సువార్త 5వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది కదా. కొండ మీద ప్రసంగం ఎక్కడుంటుంది? 3వ వచనంతో స్టార్ట్ అవుతుంది. ఆత్మ విషయమై దీనిలైన వారు యేసు ప్రభువుని అంగీకరించట్లో నీ శరీర ఆధిక్యతలు ఏమున్నప్పటికీ, వాట్ ఎవర్ ప్రివిలేజెస్ యూ హ్యావ్ ఫిజికల్లీ, కులం కానీ, లేకపోతే ధనం కానీ, లేకపోతే అధికారం కానీ, స్టేటస్ ఏదైనా నీకు ఫిజికల్గా ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా రక్షణకు పక్కన పెట్టవలసిందే. అపోస్తలుడు పౌలు పెట్టాడు లేదా? ఆయన ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు వాటి విషయంలో. క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తం వాటన్నిటినీ పెంటతో సమముగా ఎంచుకుంటాం. మనం ఏం చేస్తామండి? పెంటని హెచ్చుగా ఎంచుకుంటాం, రక్షణని తక్కువగా చూస్తాం, క్రీస్తుని తక్కువగా చూస్తాం. క్రీస్తు యేసుని గురించిన జ్ఞానం లేఖనాల ద్వారా కలుగుతుంది, దాన్ని కూడా అంతగా పట్టించుకో. ఓకే అండి. కాబట్టి మీరంతా మంచివాళ్ళు, క్రమంగా వస్తున్నారు, వింటున్నారు, ఆ విధంగా చేయాలి. సో కొంతమంది ఈజీగా డైవర్ట్ అయిపోతుంటారు.
ఆడ ఎవరు వచ్చారు, లేకపోతే ఎవరో పోయారు, ఏదో వచ్చారు, ఏదో చచ్చిపోతే తప్పదనుకో, కానీ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. వాళ్ళని కూడా ఏం చేయాలి, మనం కూర్చోబెట్టేది నేర్చుకోవాలి. అంతేనా? సరే, ఇప్పుడు రండి పురాతన మార్గంలోని కొత్త మార్గం ఏంటో, కొత్త నిబంధన, పాత నిబంధన. ఇప్పుడు మనం దేంట్లోకి వచ్చామండి? పాత నిబంధన వదిలేసామా లేదా? లేకపోతే మన పితరుల ద్వారా వచ్చిన పాత మార్గాన్ని వదిలేసామా లేదా? దాని అంతం ఏది? ఎందుకది విశాల మార్గం. మార్గాలు ఎన్ని ఉన్నాయి? 2. ఎక్కడుంది? మత్తయి సువార్త 7:13-14 ఉంటుంది. మార్గాలు ఎన్ని ఉన్నాయి? 2. ఒకటి విశాల మార్గము, రెండోది ఇరుకు మార్గం. విశాల మార్గం అంటే అర్థం ఏంటి? మనుషులు తమ ఇష్టానుసారంగా చేసుకోండి, నిర్బంధం ఏమి లేదు, దేవుడి చెప్పాడని. వారు మతాన్ని అవలంబించినా, లేకపోతే పూజలు చేసినా, ఏది చేసినా స్వబుద్ధితోనే చేస్తారు, కానీ సో దేవుడికి దానికి ఏం సంబంధం లేదు. అందుకనే మీరు మానవులకు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములుగా వాటిని బోధిస్తున్నారు, పూజిస్తున్నారు, సేవించి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థముగా దేవుడనే చేస్తున్నారు. అదంతా ఏమంట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అందుకని యేసుప్రభుని అంగీకరించిన తర్వాత, మార్పు చెందిన తర్వాత యేసుప్రభు వెంటనే మారుస్తాడు హృదయాన్ని. తర్వాత క్రీస్తుని గురించి పూర్తిగా నేర్చుకోవాలి. తర్వాత యేసుప్రభు చేసిన వాగ్దానాలు, ఆయన మనకిచ్చిన బాధ్యతలు ఏంటి, ఇక్కడ సేవా విధానం, ఇవన్నీ చేసుకోవాలి. శరీర తత్వాన్ని పెంచి పోషించుకోవాలి. ఓకే, కాబట్టి అలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కనుక ఇక్కడేముందండి, 16వ వచనంలో మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నాం. నడుచుకోకండి. దేవుడు ఏం చెప్తున్నాడండి? దేవుడు చూపించిన ఇది కొత్త మార్గం అండి. నిన్న మొన్న వచ్చిందండి, క్రీస్తు నిన్న మొన్న వచ్చిందండి. మార్చాడు దేవుడు, మార్గం మార్చాడు, రూట్ మార్చాడు. పాత రోడ్డు ఉందండి, అది మూసేసి కొత్త రోడ్డు వేసారు. వెళ్ళవా? పాత రోడ్డు వెళ్ళు. ఎందుకంటే పాడైపోయింది, దాని కింద ఏమైంది, వంతెన పాడైపోయింది, దాంట్లో పడి చచ్చిపోతారు. అట్లా ఈ విపరీతమైన వాదనలు, ఇది దీని కొరకు టీవీలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ కదండి. కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. తర్వాత 17వ వచనం, మిమ్మను కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయకూడదు అని. అంటే కాపుల వారు ఇప్పుడు కొత్తగా బోధకులు, లేకపోతే సేవకులు, కాపులు, తర్వాత కావులు కాసేవారు. నేను ఈవినింగ్ చూసాము, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. వచ్చిన వారు విన్నారు. యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మకి ఎటువంటి వాడు? ఊపిరి వంటి వాడు. యేసు ప్రభు లేకపోతే ఆత్మకి నరకం. ఇరుకు మార్గం అంటే ఏంటండి? క్రీస్తుని మార్గం, సిలువ మార్గం. అంటే మనం చెప్పేది ఏమి లేదు, దేవుడు చెప్పింది చేయటమే ఇరుకు మార్గం కదా. ఇరుకు మార్గం సులువ, విశాల మార్గం సులువ? అది మనం ప్రయాసం. ఇరుకు మార్గం క్రీస్తు అన్నీ చేశాడు, అంగీకరించి వెంబడించడం. అందుకని నా కాడి సులువైనది. కాబట్టి నా కాడి ఎత్తుకోండి, మీకు మీ ప్రాణాలకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. మీ ఆత్మలకు రక్షణ దొరుకుతుంది, మనకు విశ్రాంతి దొరుకుతుంది. చెప్పింది చేయటం అంటే దానికంటే ఉత్తమమైనది ఏదన్నా ఉందా? లేకపోతే అంతా ఆయన చేశాడు, మన భారం అంతా ఆయన భరించాడు, మనం చేయవలసింది ఏం లేదు. అందుకనే ఇక్కడ నేను ఈ సలహా ఇస్తే, ఆ సలహాలు ఇస్తే ఇవన్నీ పనికిరావు. ఓకే, అంతా కూడా ప్రార్థన చేయాలి, ప్రభుకి చెప్పాలి, ప్రభు నడిపించినట్టుగా మనం చేసేది అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, ఎక్కడైతే ఈ సంఘాలు, స్థానిక సంఘాలు కూడా విభజింపబడుతున్నాయి. ఒకే వ్యక్తిగా, ఒకే సంఘంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎవరొకరు వచ్చి ఒక్కొక్క గ్రూప్, ఒక ముగ్గురు వచ్చి ఒకరు అంటారు, ఒక ముగ్గురు వచ్చి ఇంకోటి అంటారు. చివరికి ఏమైపోయిందండి, ఒకే చోట 3 డివిజన్స్. అట్లా మన దగ్గర అట్లా లేదు, ఆ పునాది లేదు. మొదటి నుంచి మీకు వాక్యానుసారమైన సంఘ విధానాన్ని నేర్పిస్తున్నాం, తక్కువ మంది అయినా అలాగే నేర్పిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నాం? ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో మన బుర్ర ఏమాత్రం కూడా
ఉపయోగించుకో. యేసుక్రీస్తు ప్రభు మనకెవరు? ఆత్మకు ఊపిరి వంటి వాడు. సేవకులు కూడా ఊపిరి వంటి వారు కదా. ఎక్కడ ఉంది? విలాప వాక్యంలో 4:20 ఉంటుంది. ఓకే, చూసుకోండి. కాబట్టి అలా చూసుకోవాలి. అయితే సేవకులు అంటే వారి ఉద్దేశం ఏంటో కూడా మీరు చూసుకోవాలి. వారికి అసలు ప్రత్యక్ష ఉందా లేదా, సంఘాన్ని ఎట్లా నడిపిస్తున్నారు, నన్ను ఎట్లా డీల్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. మా బాధ్యత ఏంటంటే మీలో సరైన గ్రహింపు లేనప్పుడు వాక్యానుసారంగా ఆ విషయంలో మీకు చెప్పాలి, చెప్పి సరైన దారిలో నడిపించేది చూపించాలి. తర్వాత యాజక ధర్మం చేయించాలి, సంఘం యొక్క ప్రాముఖ్యత చేయాలి, సువార్త, ఇవన్నీ కూడా మీ ద్వారా మనం ఏం చేయాలని అందరం కలిసి చేసేది నేర్చుకోవాలి. నైతిక విలువలు కలిగి ఉండాలి. హృదయ శుద్ధి అంటే అదనమాట. కాబట్టి హృదయంలో కపటం అనేది ఉండకూడదు, హృదయంలో వేషధారణ అనేది ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కలహం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, వ్యభిచార తలంపులు ఉండకూడదు. అనుకుండా ఉంటాయా? అందుకని వాటిని ఏం చేయాలి? దేవుని భయంతో ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేకపోతే దేవుని భయం చేత వాటిని విసర్జించాలి. చంపుకోలేము. ఎందుకంటే ఈరోజు బాగానే ఉంటే మళ్ళీ రేపు వస్తుంది. కోపం చెప్పొస్తుందా? ఎవరో ఏదో అంటారు, ఇంట్లో భార్య ఏదో అంటుంది, లేదు భర్త ఏదో అంటాడు, లేదు పిల్లలు ఏదో అంటారు, అంతే. ఏమవుతుంది? మనలోని పాము బుర్రు బుస్సు అని పైకి వస్తుంది. బుర్ర అంటదా, బుస్సు అంటదా? అట్లా. కాబట్టి ఇవన్నీ ఉంటాయండి, జాగ్రత్తగా ఉన్నాం. కాబట్టి కావలి కాసేవారిని కూడా దేవుడు ఏం చేశాడు? పెట్టాడు. ఈ నూతన మార్గంలో నడిపించేది వీరి పని అనమాట. జాగ్రత్తగా మనం కూడా దాంట్లో నడుచుకోవటానికి సిద్ధపడాలి. ఇంకా పాత మార్గంలో ఏమన్నా ఉన్నాయా, వాటన్నిటిని చూసుకుని వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకనే ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. సో దాంట్లో ఏముంది, దాన్ని ఇప్పుడు కొత్త నిబంధనలో క్రీస్తులో ఎలాగా దాన్ని మార్చాడు అనే విషయాలు చూసుకుని కొత్త నిబంధన మనం పాటించేవారుగా ఉండాలి. ఓకేనా? తర్వాత 18వ వచనంలో, అయితే మేము వినమని వారు అనుచున్నారు, అన్ని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని. వినకపోతే ఏమవుతుందండి? శిక్ష వస్తుంది. సంఘం ఏం చేయాలి? విన్నందుకు వారికి కలిగిన దురవస్థ శిక్షను చూసి మీరు సంఘం ఏం కావాలి? భయపడాలి. అర్థమైనా? భయపడి ఏం చేయాలి? మనం కూడా చేయాలి. తర్వాత 19వ వచనం, భూలోకమా వినము, ఈ జనులు నా మాటలు వినకున్నారు కనుక చూసారండి, దేవుడు ఊరికే శిక్షించడు, ఎంతో సమయం ఇస్తాడు. ఎంతో మంది బోధకులు బోధించేవారిని ఏం చేస్తున్నారు? ఇటు ఇశ్రాయేళ్ళు చంపేస్తున్నారు, అటు అన్ని జనులు కూడా ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. కాబట్టి అందుకనే దేవుని యొక్క శిక్ష తప్పకుండా వారి ఆలోచనలు బట్టి వారి మీదకి ఏమొస్తుందంటే, ఆలోచన ఫలితాన్ని వారి మీదకి ఫలితమైన కీడును వారి మీదకి రప్పించున్నాం. ఎవరైనా సరే, అందుకనే కొత్త నిబంధనలో మన ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఇది సరికాదన్నప్పుడు, కావాలంటే మీకు సరిగా అర్థం కాకపోతే వచ్చి కూర్చోవాలి, అదే ఫోన్లో సావధానంగా మాట్లాడాలి. కోపడం మేము ఎవరిని కూడా, నిజంగా తెలుసుకునే ఆసక్తి కలిగిన వారిని ఎప్పుడు కూడా కోపపడం. అయితే కొంతమందిని యేసుప్రభు ఏం చేశాడంటే, వాళ్ళు కపట ఉద్దేశాలతో వెంబడించి అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు కాబట్టి కుక్క నక్క వెనక్కి పోమని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకుని, లేకపోతే వాళ్ళని పేతుర్ని అన్నాడు, ఆయన అన్నాడు, ఎవరు? హేరోదుని అన్నాడు, ఏమని? నక్క, ఆ నక్కకి చెప్పండి అని చెప్పాడు. లేకపోతే పేతుర్ని ఏమన్నాడు? సాతాను అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే సాతాను ప్రేరేపణకు లొంగిపోతున్నాడు, యేసుప్రభుని వెంబడిస్తూ. తనలో పనిచేస్తున్న సాతాను కాబట్టి గద్దించాడు, తను కాదు. ఓకేనా? అది ప్రతి దాంట్లో కూడా సరైన అర్థమే ఉంటుంది. మనం సరిగా అర్థం చేసుకోకపోతే వ్యర్థం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 20వ వచనం,
శాబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీకు విశ్వాసం లేకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా మీరు ఇది చేసి, ఇప్పుడు ఏ మతమైనప్పటికీ కూడా దేవుడికి ఏం చేస్తారండి, ఏవేవో అర్పిస్తుంటారు. ఇది పలానా దగ్గర నుంచి తెచ్చిందండి, జపాన్ నుంచి తెచ్చిన విగ్రహం అండి, ఇది జపాన్ నుంచి తెచ్చిన తైలం అండి, లేకపోతే ఇస్రాయేల్ నుంచి తెచ్చిన వాటర్ అండి, ఇది అసలు వాటర్ వాక్యం. ఇస్రాయేల్ నుంచి తెచ్చిన అది అది తినేస్తే తాగితే ఏదో పుణ్య పురుషుడు అయిపోయి ఉంటారు. ఏం కాదు, అర్థమైందా? ఇవన్నీ మూఢనమ్మకాల్లోకి వెళ్ళకు. ఇవన్నీ లేకుండా దాని వల్ల అర్పించారు, దాని వల్ల నాకే ఎలా. మీ పండుగలు, మీ అమావాస్య దినాలు నాకు అసహ్యం అని చెప్తారు. దేవుడు పెట్టినవే ఇవన్నీ, కానీ ఇవన్నీ విశ్వాసం లేకుండా, విధేయత లేకుండా, వాక్యం నేర్చుకోకుండా, వాక్యానుసారంగా దేవుని సేవించకుండా, ఇష్టానుసారంగా బలు అర్పిస్తే, ఆనాడు కయ్యోనిది అంగీకరించలేదు, హేబేల్ది అంగీకరించాడు. బలి కావాలి. బలిలో నీ హృదయ స్థితి ఏంటో, నీ విశ్వాసం ఏంటో దానికి అర్థమవుతుంది. బలి ఆయన నిశ్చయంగా తీసుకోడు, ఆయనకి అవసరం లేదు బలి, అన్నీ ఆయనవే. కావాలంటే కోసుకు తింటాడు, ఆయనకి ఏం అడగాల్సిన పని లేదు. ఏలియాకి ఎవరు పెట్టారండి భోజనం? కాకు దేవుడు పెట్టాడే, కాకులు పెట్టాడు, దేవుడు పెట్టాడు. ఎవరి ద్వారా పెట్టాడు? కాకులు ఎంతో స్వార్థమైనవి కదా, కానీ ఏమైనా దేవుని సేవ చేసేటప్పుడు ఏమవుతున్నాయి? స్వార్థం నాకే తీసుకొచ్చి ఏం చేస్తున్నాయండి. అట్లా దేవుడే పోషిస్తాడు మనుషుల్ని, మనం పోషించేది కాదు. అయితే ఇచ్చేవి దాంట్లో మన విధేయత ఎంత ఉంది, విశ్వాసం ఎంత ఉంది అనేది చెక్ చేస్తాడు. కయ్యోను ఓడిపోయాడా లేదా? అను తెచ్చాడు కాబట్టి తేదగిన రీతిగా తీసుకోవాలి. సో ఆయన తెచ్చాడు నిండు హృదయంతో, ముందుగానే సిద్ధపరిచి తీసుకొచ్చాడు. హేబేలు పుట్టిన వెంటనే తొలిసొలి పిల్లను పక్కన పెట్టి పెంచాడు, కోగునట్టుగా వాటిని తీసుకొచ్చి అర్పించాడు. బలి పీఠం దగ్గరికి వచ్చినప్పుడు బలి ఇవ్వాలని అనుకోలేదు, కానీ పుట్టినప్పుడే, ఫలితం వచ్చినప్పుడే ఒక మేక పిల్లను పెడితే తొలిసేలు పిల్లను పెట్టి దేవుని పక్కన దాన్ని ముట్టుకోలేదు. తనకున్న మేక పిల్లలు బలిసినట్టుగా లేవు, కానీ దేవుని కొరకు ఉన్నదాన్ని బాగా పెంచాడు. దేవుని విషయానికి వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, దీనికి థర్డ్ గ్రేడ్ కాదు, 10th గ్రేడ్లో పెడతాం. కొంతమంది, మీరందరూ మంచోళ్ళు, కొంతమంది చెప్తాం ఎక్కడో పెడతాం. ఫస్ట్ ఎవరికండి? అది కయ్యమని ఉంటుంది. ప్రార్థనలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, వాటిలో ఈ భక్తి కార్యాల్లో ముందుగానే ఉంటారు. అయితే హృదయ స్థితి కూడా సరిగా ఉండేది నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత 21వ వచనం, ఈ జనుల మార్గములను ఏడు అడ్డురాలు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి పోదురు, ఇరుగు పొరుగు వారును నశించదు. చూసారండి, యేసుప్రభువే అడ్డురాయి. యేసుప్రభుని ఎరగిన వారంతా ఎవరండి? ఇప్పుడు ఆయనే అడ్డురాయి అయిపోయాడు. ఎందుకు అడ్డురాయి? ఆ మతం మానేయాలి, ఆ ధర్మశాస్త్రం మానేయాలి, అదంతా మానేయాలి, కేవలం ఎవరు నమ్ముకోవాలి? యేసు ప్రభు అనే రాయి ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు ఏమవుతారంట? పొడైపోతారు, నలిగిపోతారు, పొడైపోతారు. ఎవరైతే దాని మీద పడతారో సురక్షితంగా ఉంటారు. అందుకనే మనల్ని ఎక్కడ జగట ఊపులో నుండి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? క్రీస్తు అనే బండ మీద పెట్టాడు. క్రీస్తు అంటే బండ స్థిరత్వానికి గుర్తు. శాశ్వత కాలంలో స్థిరంగా ఉండేది యేసు ప్రభు. యేసు ప్రభు మీద ఉన్నవాడు, క్రీస్తులో ఉన్నవాళ్ళు శాశ్వత కాలంలో పరలోకంలో, స్వర్గంలో తనతో పాటు ఉంటారు. మిగిలిన వారంతా కూడా పాతాళం. అప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరి బుద్ధిహీనత, ఒక్కొక్కరి భక్తి, వారి క్రియాఫలాన్ని వారి నరకంలో అనుభవించేటప్పుడు ఒక్కొక్క క్షణం అర్థమవుతుంది. అండి ఇంకప్పుడు మారు మనసు పొందటానికి అవకాశం లేదు. ఇక్కడే విమోచన కార్యాన్ని యేసు ప్రభు ద్వారానే, నూతన నిబంధన ద్వారానే, యేసు ప్రభు రక్తం ద్వారానే
యేసుప్రభు మరణ పునరుద్ధానాల ద్వారానే మనకి కలుగజేశాడు కనుక అంగీకరించిన మనము ఏదో అడపా తడపా వస్తున్నాం వెళ్తున్నాం కాకుండా నిర్లక్ష్యంగా కాకుండా అది వాక్యం కూడా చదివినప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, మీరంతా చాలా మంచివాడు, విన్నారంటే దాని వెంటనే మళ్ళీ ప్రార్థనలో చెప్పమంటే చెప్పేస్తారు. ఓకే అండి. ఒకవేళ జ్ఞాపక శక్తి సరిగా లేదనుకున్న వాళ్ళు ఏం చేయాలి, నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి రికార్డెడ్ మెసేజెస్ ఉన్నాయి, తప్పులేదు, సిగ్గుపడకండి. ఏమో ఒకసారి ఏం చేయాలి, దాన్ని శ్రద్ధ చూపించాలి. అప్పుడు దేవుడు మన ఏళ్ళు శ్రద్ధ చూపిస్తాడు. ఓకేనా. సో కాబట్టి పురాతన మార్గం నుంచి, నాశన మార్గం నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు మనల్ని, నిత్య జీవపు మార్గంలోనికి, నూతన మార్గంలోనికి, దేవుడు ఏర్పరిచిన మార్గంలోనికి. అక్కడ మన మనమేమి లేదు, కానీ దేవుడు చెప్పినట్టే మన విశ్వాసం నుంచి నడుచుకోవాలి. కాబట్టి ఇది సులువైన మార్గం అని యేసు ప్రభువే చెప్పాడు. నేనే ఆ మార్గమును, నేనే సత్యం. దాంట్లోనే ఉంది జీవం. ఏది కొత్త నిబంధనలో జీవం అన్న దగ్గరల్లో నిత్య జీవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. జీవాలు 2 రకాలు. ఈ లోక సంబంధమైన శరీర జీవితం ఒకటి, ఇది అయిపోతుంది, తాత్కాలికం, ఆవిరి వంటిది. తర్వాత యేసులో నిత్య జీవం ఆరంభం, ఆత్మకి నిత్యము. యేసు ప్రభు ఇక్కడి నుంచి వెళితే అక్కడ ఉంటాం. సో ఇటువంటి నిరీక్షణ కలిగిన మనం జాగ్రత్తగా జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం.